హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎండు కొబ్బరితో ఆయిల్ ఎలా చేయడం చెప్తాను. వీడియో చూడండి. ఫస్ట్ ముందు ఎండు కొబ్బరిని 1 డే మొత్తం నానబెట్టుకోవాలి. వాటర్లో ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని ఇట్లా పొడి ఇందులోకి వెళ్ళి కొబ్బరి పాలు తీయాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పాలు వస్తాయి చూడండి. మీరు ఏదైనా టవల్లో కూడా క్లాత్లో కూడా వేసుకొని పిండవచ్చు. ఇలా వేసుకోవాలి కొబ్బరి పొడి. ఇలా మొత్తం పట్టుకోవాలి. ఇది మొత్తం పట్టుకొని చూపిస్తాం మీకు. ఇలా క్లాత్లో వేసుకొని పాలు మొత్తం తీసుకోవాలి. మనం మొత్తం పాలు ఇలా పట్టుకున్న కొబ్బరి పాలను మనం ఫ్రిడ్జ్లో 12 అవర్స్ స్టోర్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత ఇలా గడ్డ లాగా అయింది. దీన్ని తీసుకొని ఇప్పుడు మనం నెయ్యి కదా కాచినట్టు ఇలా కాచుకోవాలి. చూసారా? ఇలా చిన్న చిన్నవి ఏవైనా ఉన్నా కానీ తీసుకొని ఇందులో వేసుకోవాలి. మనం సిమ్లోనే బాగా కలుపుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలి. మంట బాగా పెట్టుకోవద్దు. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ప్రాసెస్ లేట్గా అయినా కానీ సిమ్లో చేస్తే మనకు ఆయిల్ బాగా వస్తుంది. మొత్తం దగ్గరికి వచ్చింది. ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది. చూసారా? వావ్! నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ఆల్రెడీ ఒకసారి ట్రై చేసిన, వచ్చింది. కానీ ఇంత క్వాంటిటీలో ఫస్ట్ టైం. ఓన్లీ ఒక 2 కుడకలు చేశాను. మళ్ళీ ఇప్పుడు మొత్తం ఇట్లా బ్రౌనిష్ రావాలి. వచ్చిన తర్వాత మనం గాజు సీసాలోకి తీసేసుకోవాలి. ఆయిల్ రెడీ అయిపోతుంది. న్యాచురల్ ఆయిల్. ఆయిల్ వచ్చేసింది. మనం గాజు సీసాలోకి తీసేసుకుందాం. చూసారా? ఇంట్లోనే మనకు న్యాచురల్ ఆయిల్. ఓకే, బాయ్. కోకోనట్ ఆయిల్.